హే హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే, మీరైతే thumbnail లో చూసే ఉంటారు కదా. మనం అయితే ఇవాళ చేపలకైతే పోతాము. దానికోసం మనకు ఎర్త్ వామ్స్ అయితే కావాలి కదా, అందుకే మనం అయితే ఇక్కడికి వచ్చినాము. పార పట్టుకొని వస్తున్నాడు కదా, వాడైతే మా అన్న, మా పిన్ని కొడుకు అంటున్నాడు, మళ్ళీ అన్న అంటున్నాడు అని అనుకోకండి. వాడైతే నాకంటే పెద్ద, అందుకే అన్న. చేపలను ఎట్లా పట్టాలని మనకు బాగా తెలుసు. వాళ్ళ పేర్లు ఇట్లా అన్ని వాడు బాగా చెప్తాడు, ఎందుకంటే వాడు ఊకే చేపలకు పోతాడు వాళ్ళ అన్న వాళ్ళతో కలిసి. మేమైతే ఇలా వీడియో తీసుకుందామని అయితే వాడిని అడిగినాము, ఇట్లా చేపలకు పోదాంరా అని చెప్పేసి. వాడు వెంటనే ఓకే అని చెప్పిండు. ఇప్పుడు వాడు లేకపోతే ఇవాళ ఈ వీడియో రాకపోదు. వాడు కూడా ముందు ఒక ఛానల్ పెడదామని చూస్తున్నాడు. నాకైతే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో తర్వాత వానికి కూడా అట్లనే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు ఎర్త్ వామ్స్ కాడికి అయితే వెళ్తున్నాము. ఆ పార పట్టుకొని అయితే ఇక్కడనైతే తవ్విండు మామ, కానీ ఇక్కడనైతే ఎర్త్ వామ్స్ అంత దొరకలేదు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి కొంచెం అయితే ముంగడి పోయినాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త విజిటర్స్ ఉంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మిమ్మల్ని అయితే ముందు వీడియోస్లో ఇంకా ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, మంచి కంటెంట్ ఇవ్వడానికి. ఇక్కడ తవ్వడం అయితే స్టార్ట్ చేసింది మామ. తవ్వంగానే మనకైతే ఎర్త్ వామ్స్ అయితే దొరికినాయి. అవో తీస్తున్నాడు కదా, వీటిని అయితే మా అక్కడ ఎర్రలు అని అంటారు. మీ దగ్గర ఏమంటారు కమెంట్లలో చెప్పండి. చిన్నప్పుడు వానలు ఆడుకుంటుంటే ఇవైతే మట్టిలకి వెళ్ళేటివి పాములని మస్తు భయపడుతుండే మామ. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గారు డైరెక్ట్ చేతితోనే పట్టుకొని దాంతో ఆటలు ఆడుతున్నాడు. చిన్నప్పుడు మీరు కూడా భయపడ్డారా లేదా అని కామెంట్ చేయండి. వాటిని అయితే చిన్నప్పుడు పాములని అనుకునేది, సేమ్ పాముల లెక్కనే ఉన్నాయి. 2 తలకాయల పాము అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు మమ్మల్ని ఆట పట్టించేది. మేము కూడా నిజంగా వచ్చానే నమ్మేది. అవైతే చేతులకి వెళ్ళి అయితే జారిపోతున్నాయి మామ. దానికోసం ఒక కవర్ కావాల్సి ఉండే. నేనైతే పోయి అక్కడ ముంగడ కవర్ ఇంట్లాడుకొని వచ్చేసి చింపేసి అయితే వణికిస్తున్నాను. దాంట్లోనైతే ఆ కవర్లోనైతే వాడు పెడుతున్నాడు. నా చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లోనైతే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే షో ఒకటి వస్తూ ఉండే. దాన్ని చూసి అయితే మేము మస్తు ఖుషి అయ్యేది. ఎందుకంటే ఫారెస్ట్లో చిక్కుకుంటే మనం ఎట్లా సర్వైవ్ కావాలని చెప్పేసి బియర్ గ్రిల్స్ అన్ననైతే చెప్తుండే. దాన్ని చూసి మా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా బయటకు వచ్చి మళ్ళీ అదే సేమ్ ఆట ఆడుకునేది. మీ చిన్నప్పుడు మీరు ఎంతమంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో చూసిర్లో కామెంట్ చేయండి. ఎర్త్ వామ్స్ అయితే దొరికినాయి మామ. ఇప్పుడైతే మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. బైక్ మీదనైతే పోతున్నాం ఇప్పుడైతే మేము. ఇట్లా రోడ్డు మీద బైక్ మీద పోయేటప్పుడు అయితే జాగ్రత్త మామ. అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా రోడ్డు మీద ఇట్లా మేకలు అట్లా కుక్కలు అడ్డొస్తుంటాయి, మీరు చూసుకొని వెళ్ళండి. మేమైతే చిన్నగానే పోయినాము, కాకపోతే వీడియో ఫాస్ట్ పెట్టేసరికి ఇక మేమైతే చిన్న లొకేషన్ కాడికి అయితే వచ్చినామమ్మ. ఇదే లొకేషన్. ఇంకో కొంచెం ముంగడు పోతే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి వాగు వస్తుంటుంది మామ. ఆ వాగులోనే ఇప్పుడు మనం చేపలు పట్టేది. మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత మాకంటే ముందే ఇక్కడనైతే వేరే అన్న వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు మామ. ఇట్లా ముంగడు పోయిన తర్వాత పైననైతే ఇదే మామ లొకేషన్ మనదైతే. అక్కడనైతే వాగు అయితే పోతుంది. కిందనైతే అన్న వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అయితే చిన్న జాగ్రత్తగా దిగండి మామ. అక్కడ కొంచెం స్లిప్ అయినా కూడా అది ఎంత లోతుంటుందో మనకు తెలియదు కాబట్టి కింద పడిపోతాం. ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా వస్తే. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నానంటే, ఇంటి దగ్గర మన కోసం అంటూ ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎవరో కాదు, మన అమ్మ నాన్న. ఎందుకంటే మనకేమన్నా అయితే వాళ్ళు అసలుకే తట్టుకోలేరు. మనకు కొంచెం కాలు స్లిప్ అయితే అక్కడ పడినా కూడా ఈత రాకుంటే అది ఎంత లోతుంటుందో తెలియదు కాబట్టి మనం మునిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళని పట్టుకొని రావాలి. మాకైతే ఈత వచ్చు కాబట్టి కొద్దిగా మేమైతే ధైర్యంగానే ఉన్నాం. సో ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి మామ. అక్కడనైతే అన్న వాళ్ళు చేపలు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి నుంచి కొంచెం దూరం వచ్చేసి మేమైతే గాలిలో అయితే వేసినాం మామ. కానీ ఇక్కడనైతే ఎంతసేపు ట్రై చేసినా ఒక్క చేప కూడా పడలేదు. అందుకే చాలా సేపు ట్రై చేసినాం మామ. మేము మొత్తం 3 గాలాలు తెచ్చినాం. ఒక్క గాలానికి కూడా ఒక్క చేప పడలేదు ఫస్ట్ అయితే. తర్వాతనైతే మేము మళ్ళీ ట్రై చేసినాం. మా అన్నగాడైతే ఎర్త్ తీసుకొని గాలానికి అయితే కూర్చుతున్నాడు. అదైతే చేతిలో ఆగుతలేదు మామ. అసలుకే తీసుకొని అయితే గాలానికి అయితే కూర్చుతున్నాడు. కూర్చున్న తర్వాత చిన్నగా నీళ్ళల్లో గాలాన్ని అయితే ఎత్తాడు చూడండి. అలా చేసి చాలా సేపు వెయిట్ చేసినాం మామ. వెయిట్ చేయంగా మా ఫ్రెండ్ గానికి అయితే ఒక చేప దొరికింది. ఆ చేప ఎట్లున్నదో చూడుర్రి. మోహన్కి అయితే చేప వచ్చి గాలాన్ని గుంజుతుంటే కూడా మోహన్కి అయితే సోయలేదు. నేనే చెప్పిన, అరే చేప గుంజుతుందిరా, గుంజురా దాన్ని బయటికి అని చెప్పి. ఎవరని గుంజిందిరా రేపురా అంత పెద్ద సాహసం చేసిన తర్వాత మోహన్కి అయితే ఒక చేప దొరికింది. ఆ చేప ఏం చేపనో కింద కామెంట్లో చెప్పండి. మనం పట్టిన చేపలు అయితే అవ్వాము. అక్కడ అన్న వాళ్ళకి ఇచ్చేసినాం. చాలాసేపు కూర్చున్నాం, కొన్ని చేపలు పడ్డాయి. అందుకే బోరు కొట్టి సపరేట్గా వచ్చినాం. అక్కడ అన్న వాళ్ళకైతే పెద్ద చేపలే పడ్డాయి మామ. కొద్దిగా మాకంటే పెద్ద సైజే.
కానీ మా చేపలు ఇచ్చేసరికి కొద్దిగా అంత అన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మాకు కొన్నే ఉన్నాయని చెప్పేసి అప్పుడే వాళ్ళకన్నా కూరకైతే అని చెప్పేసి ఇచ్చేసి వచ్చినాం. ఈ వాళ్ళు పట్టిన చేపలు మామ. ఈ ఏం చేపలు కింద కామెంట్లో చెప్పండి. మొత్తానికైతే చేపలు పట్టడం అయితే అయిపోయింది మామ. కానీ చిన్న చేపలు పడ్డాయి, అక్కడ కొద్దిగా అంత డిసప్పాయింట్ అయినాం. అన్న వాళ్ళకైతే ఇచ్చినాం. చాలాసేపు అయితే ట్రై చేసినాం కానీ చిన్న చిన్నవి పడ్డాయి. కొన్నే పడ్డాయి అని చెప్పేసి అక్కడ అన్న వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారుగా కింద అన్న వాళ్ళకైతే. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.